అందరికీ నమస్కారం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దల్ని పూజించే రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ఒక మనిషి యొక్క జీవితంలో ఎంతోమంది గురువులు ఉంటారు. అలాగే ఒక మనిషి యొక్క మొదటి గురువు అమ్మ, ఎదిగే వయసులో నాన్న, ఇంకా గొప్పగా ఎదిగే వయసులో స్నేహితులు, ఇలా ఎంతోమంది మన జీవిత పాఠాలు నేర్పిస్తూ ఒక గొప్ప వ్యక్తి అవ్వడానికి ఎంతోమంది సహకరిస్తూ ఉంటారు. ఈ రోజు గురువులకు అంకితం చేయబడింది. వ్యాస మహర్షి పవిత్రమైన రోజునే పుట్టాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ రోజున గురువు ఆరాధన ప్రత్యేకమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ఞానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క గురువు తమ శిష్యులు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతారు. అంతేకాదు, విద్యార్థులు విజయం సాధిస్తే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు. కొంతమంది విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నా సరే గురువులు తమ యొక్క సొంత ఖర్చులతో ఎంతోమంది విద్యార్థుల్ని గొప్ప స్థాయికి చేర్చిన ఎంతోమంది గురువుల్ని మనం చూస్తూ ఉంటాము. గురువుల్ని పూజించడం శిష్యుల యొక్క కర్తవ్యం. శ్రీ మహావిష్ణువు అవతారంగా చెప్పే వ్యాసుడు పేరు కృష్ణ ద్వైపాయనుడు. పూర్ణిమ రోజున వ్యాస భగవాన్ని గురువుగా పూజించడం అనేది విధిగా చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సందర్భంగా గురు పూర్ణిమ రోజున మీ గురువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేయండి. మన భారతీయ సంస్కృతిలో గురువుకి ఎంతో విశిష్ట స్థానం ఉంది. అలాగే ఈ గురు పూర్ణిమ రోజున చాలా ఆలయాల్లో, సాయిబాబా ఆలయంలో ఎన్నో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురు పూర్ణిమ శుభాకాంక్షలు.